విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆర్జే కాజల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. తను బయటికి వచ్చాక ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్ టు సీ ఆల్ ది మెసేజెస్ అండ్ ఆల్ ది లవ్. షీ వుడ్ బి సో హ్యాపీ. సో ఇవాళ ఆర్జే కాజల్ అకౌంట్లో నేనేం చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. ఒక స్పెషల్ పర్సన్తో మాట్లాడడానికి వచ్చాను. ఆ స్పెషల్ పర్సన్ ఎవరు ఏంటి అనేది మీరే చూడండి. సచ్ ప్లెజర్ మీటింగ్ ఉమా గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నప్పుడు ఉమా గారు లాగా అమ్మాయిలందరూ ఉంటే అసలు మామూలుగా ఉండదు అనుకుంటూ ఉండేదాన్ని. అంత స్ట్రాంగ్, అంత బోల్డ్ మీరు. దిస్ ఇస్ సచ్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. అండ్ ముందుగా మీ జర్నీలో మీకు కాజల్తో ఎలాంటి అసోసియేషన్ ఉండేది బిగ్ బాస్ హౌస్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్గా ఇంకో కంటెస్టెంట్కి సపోర్ట్ చేయడం అనేది కొంచెం ఇది బయట వైరల్గా వెళ్తుంది. ఏంటి కాజల్కి సపోర్ట్ చేస్తుంది, సన్నీకి అంటుంది, మానస్కి అంటుందని. ఎవరైతే నాకు అంటే ఎవ్రీ వీక్ ఎలా ఆడతారో వాళ్ళ దాని ప్రకారంగా నేను ట్యూన్ చేసుకుంటాను. సో నాకు లాస్ట్ వీక్ మానస్ అనిపించాడు, ఈ వీక్ కాజల్ అనిపించింది, నెక్స్ట్ వీక్ ఎవరైనా అనిపించవచ్చు. కానీ నేను చూసిన దాని ప్రకారంగా చూస్తే ఎవరైతే ఫస్ట్ వీక్లో బాగా నెగిటివిటీ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళే నాకు తెలిసి మటుకు లాస్ట్ వరకు ఉంటారని నా నమ్మకం. అది అంటే ఇన్ని సీజన్స్ జరిగిన దాని ప్రకారం చూస్తే ఫస్ట్ వీక్ అంతా ఆబ్వియస్లీ నా కాజల్కి అందరూ ఒంటరాదన్నారు, నాగార్జున గారు ఇన్స్టాలో చూసి అన్నారు, వీడియోస్ చూసి అని చెప్పి అన్నారు. అంతా అయిపోయింది కాబట్టి అంతా ఎక్కడ చూసినా కాజల్ 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 ఫస్ట్ వీక్ అంతా కాజలే. నాకు అర్థం అయిపోయింది. సో లాస్ట్ వరకు కాజల్ ఉంటుంది అంటే చక్కగా గేమ్ని ఎలా మౌల్డ్ చేయాలి, ఎవ్రీ వీక్ ఎలా అంటే గేమ్ చేంజర్ లాగా ఎలా చేయాలి అనేది బాగా తెలుసు కాజల్కి. కాజల్ ఆడుతుంది, చాలా సంతోషం. అలానే ఆడితే హ్యాపీగా. నాకు తెలిసి మటుకు ఇంతవరకు అందరు మేల్సే ఉన్నారు, ఎందుకు అవ్వకూడదు ఫీమేల్స్. కాబట్టి ఫీమేల్ విన్నర్ అయితే ఇంకా హ్యాపీ, డబల్ హ్యాపీ. పార్టీ చేసుకుందాం. కానీ తెలుసా ఉమా గారు, ఇప్పుడు ఒక కంటెస్టెంట్ అయింది ఇంకో కంటెస్టెంట్ ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం అనేది ఇట్ నీడ్స్ బిగ్ హార్ట్. చాలా పెద్ద మనసు ఇది, అదైతే తెలుస్తుంది. అనుకున్నాను మా అమ్మాయితో ఇలా డిస్కస్ చేసినప్పుడు, మమ్మీ కొంచెం ఇది అంటే గట్స్ ఉంటేనే అంటే ఎదుటి వాళ్ళ సమాధానం చెప్తేనే మనం అలా చేయాలి, లేకుంటే ఒక్కొక్కసారి ఇలా మాట్లాడుతుంది ఒకసారి ఇలా మాట్లాడుతుంది అని అంటారని. అయినగా నాకు ఏం భయం లేదు, ఎవ్వరు వచ్చి నా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నేను సమాధానం ఇస్తాను. అంటే గేమ్ ఇస్ గేమ్, రియల్ లైఫ్ వేరు అని తెలుసుకున్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని తప్పుగా అనుకోరని అనుకుంటున్నాను. ఇట్ నీడ్స్ అ బిగ్ హార్ట్. కాబట్టి మీరు ఎంత మీ హార్ట్ కూడా మీ ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సచ్ నైస్ టైమ్ ఐఎమ్ హ్యావింగ్. అండ్ మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు యు ఆర్ దేర్ విత్ కాజల్. కలిసి చేసే పనులు ఏంటి, లైక్ డే మొత్తంలో మీ డే షెడ్యూల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజల్ అసలు చాలా మంచి అమ్మాయి, మంచి సింగర్, చాలా ఎంత స్వీట్ వాయిస్. అంటే యాక్చువల్లీ సింగర్ అంటే నా ట్రైనింగ్ తీసుకునే తను అక్కడికి వెళ్ళి ఏదైనా పర్లేదు ఎలా అనుకున్నా కానీ ఆ టాలెంట్ బయట తెలిసింది కదా. అంటే మామూలుగా అందరికి ఆర్జే కాజల్ ఓన్లీ దీంట్లోనే చేస్తుంది ఏమైనా అంటే తెలుసు, కానీ ఒక సింగర్ గా అనేది మాత్రం మాకు అక్కడ మాకు తెలిసింది. కానీ ఎంత స్వీట్ వాయిస్ అంటే నిజంగా చాలా మంచి వాయిస్. ఆ పాటలన్నీ కూడా ఎలా అంటే చక్కగా 90s లో పాటలు, ఇళయరాజా గారి పాటలు, మధ్యలో తీసి పాడినా కూడా పాడేస్తుంది. చాలా చాలా మా ఆయనకి పాట ఇష్టము అని శ్రీరామచంద్ర పాడించుకునేది. కొంచెం ఈ పాట పాడతావా మా ఆయనకి ఇష్టం అని చెప్పండి. చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండేది. కానీ అందరికి కాజల్ 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 అలాగా కాజల్ అయిపోయింది. కానీ మంచి అమ్మాయి బాగా ఆడుతుంది. చాలా మంది అన్న పాయింట్ ఏంటంటే తను స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఆబ్వియస్లీ అందరి కళ్ళు తన మీదే ఉంటాయి. నేనే చెప్పాను ఫస్ట్ నామినేషన్ లో అమ్మాయి బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చింది సీజన్ 4 కి. బిగ్ బాస్ అంతా అన్ని చూసింది కాబట్టి ఎపిసోడ్ కి ఎలా మారాలి అంటే ఏ కెమెరా దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడితే ఎలా అవుతుంది ఎలా చూస్తారనేది అంతా తెలుసు. కాబట్టి ఆమె స్ట్రాంగ్, ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్లేయరే. స్ట్రాంగ్ అన్నప్పుడు కొంచెం ఉంటుంది కన్ను. కానీ ఫస్ట్ సీజన్ అంటే నాకు తెలిసి ఫస్ట్ వీక్ లోనే కెప్టెన్ ఆడినప్పుడు సిరి మానస్ అసలు మాకు థాట్ రాలేదు నూనె పోస్తే అయిపోతుందని. ఎలాగా పట్టిందో తెలియదు, మరి ఏ ఎపిసోడ్ లో చూసిందో, ఏ సీజన్ లో చూసిందో, ఏ లాంగ్వేజ్ లో చూసిందో, ఎంతలాగా ఆలోచించి ఉంటారు బిగ్ బాస్. నేను తర్వాత నూనె వేస్తే ఎలాగొస్తుందబ్బా, ఎందుకంటే చిన్నప్పుడు నేను సైకిల్ బాగా తొక్కేదాన్ని, నేర్పించే చాలా మందికి పడ్డాను, చాలా ఉంది నాకు తెలుసు సైకిల్ గురించి. కానీ ఈ నూనె పోస్తే ఎట్లా ఆగిపోతుంది అని మళ్ళీ చిన్న లాజిక్ ఆలోచిస్తే అమ్మ కాజల్ అనుకున్నా నేను. అక్కడ పట్టా అంటే అదే ఫస్ట్ వీక్ టాస్క్ అనమాట. అయితే బాగా
అన్ని నేర్చుకొచ్చింది. ఇలాంటి వాళ్ళకి ఆ అమ్మాయి రైట్ అనుకున్నాను. సెకండ్ వీక్ మొత్తం అంతా అది చేంజ్ అయిపోయింది మెల్లమెల్లగా. తర్వాత పాప అంది, ఉమ్మ గారు మన ఇద్దరం కనెక్ట్ అవ్వట్లేదు, కనెక్ట్ అవుదామా, అది కనెక్ట్ అయ్యామో అందులో నేను బయటకు వచ్చేసా. బయటకు అవుతుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మేమందరూ బయటకు వచ్చిన వాళ్ళందరం కూడా మాట్లాడుకున్నప్పుడు కాజల్ అబ్బా కాజలా అది ఇలా మాట్లాడుతుంది, సతాయిస్తుంది, చెప్పిందే చెప్తుంది, అబ్బా తల తినేస్తుంది అని అంటున్నారు. కానీ అలానే ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ అమ్మాయి రైట్ పర్సన్. అసలు సన్నీ మాట్లాడినప్పుడు ఆ రోజు నాగార్జున గారు సన్నీనే ఒక్కడనే క్లాస్ పీకుతున్నప్పుడు ధైర్యంగా లేచి, ఒక లేడీ కంటెస్టెంట్ అయ్యింది, ధైర్యంగా లేచి సన్నీ గురించి స్టాండ్ తీసుకుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అక్కడి నుంచి కాజల్ అప్పుడే అనుకున్నాను ఎప్పుడో తగలాలి, ఈ టాస్క్ ఎప్పుడో రావాలి కదా, ఇప్పుడు ఇంత లేట్గా వచ్చింది ఏంటి అనుకున్నాము. కొంచెం ముందు వచ్చి ఉంటే అసలు కాజల్ ఇప్పుడు ఇంకా ఉండేది. ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం కొంచెం బాగా సపోర్ట్ చేసి కాజల్కి విన్నర్ అవుతే ఇంకా మంచిది. లేదు అనుకుంటే అసలు రావాలి. ఎందుకంటే ఎప్పుడు మగవాళ్ళు అని అంటే కాదు, లేడీస్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎస్, సో మాక్సిమం మనం ట్రై చేద్దాం, సపోర్ట్ చేయాలి. డెఫినెట్లీ 1000%. ఆడియన్స్ కూడా దే బీ వెరీ స్వీట్. మనకు నిజంగా మెసేజెస్ చూస్తున్నాం కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ కామెంట్ వి రీడ్ అన్నమాట. ఒక 3 to 5 బెస్ట్ పాయింట్స్ చెప్పండి కాజల్ గురించి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో. అంటే దిస్ ఇస్ వాట్ కాజల్, ఈ పాయింట్ లో కాజల్ స్టాండ్ అవుట్ చేస్తుంది అందరితో అని. కాజల్ బాగా మాట్లాడుతుంది. ఎప్పుడు అంటే ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడితే దానికి ఆపోజిట్ గా మాట్లాడితే ఇది రైట్ అనేటట్టు ఆమెకు తెలుసు. ఇప్పుడు నేను ఇది కాదు అంటే నువ్వు అదే అనకూడదు. నేను ఇది కాదు అంటేనే ఓ కాజల్ ఇలా మాట్లాడుతుంది ఏంటి, రివర్స్ లో వస్తుంది అయితే ఓకే మాట్లాడచ్చు అనే మీరు చూడండి ప్రతి ఎపిసోడ్ నామినేషన్స్ అప్పుడు అలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరైనా నామినేషన్స్ లో నువ్వు నీ గేమ్ ఆడుతున్నావు, అరే నా గేమ్ ఆడుకుంటున్నాను అబ్బాయి, నీకు అట్లే మాట్లాడదు, అట్లనే ఉండాలి. మాటతనం బాగుంటుంది, టాస్క్ బాగా ఆడుతుంది. టాస్క్ లో కూడా అంటే అది బ్రెయిన్ పెట్టే టాస్క్ అయినా ఫిజికల్ టాస్క్ అయినా ఎనీ టైప్ ఆఫ్ టాస్క్ ఇస్ లైక్ ఎప్పుడు ఎక్కడ ఇది ముట్టుకుంటే నెక్స్ట్ వీక్ కి ఎలా ఉంటుంది అని ఆలోచించి ఆ టాస్క్ ఎక్కడ ఎలా ఆడాలి అంతే ఆడుతుంది. ప్రతి టాస్క్ అంటే మీరు మనం చూసుకుంటే మొత్తం ఎపిసోడ్స్ వైజ్ గా చూసుకుంటే ఇన్ని వీక్స్ కి ప్రతి దాంట్లో అలానే ఆడుతుంది. నేను ఇంతే ఆడాలి ఇంతే ఆడుతుంది. నువ్వు ఇప్పుడు ఎక్స్ తీయాలంటే ఎక్స్ తీసేవారికి ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తుంది. ఇక మధ్యలో ఎక్స్ తీసినప్పుడు నేను ఇలా ఇస్తే కాదు అలా ఇస్తా వాళ్ళకి ఇచ్చేస్తుంది. అది తెలుసు రాంగ్ అయినా కూడా దాన్ని రైట్ చేసుకుంటుంది. అది ఆ ఇంటెలిజెంట్ ఉంది కాబట్టి ఇంకా ఉంది ఇంట్లో ఉంటది. ఖచ్చితంగా విన్నర్ అవుతే చాలా 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 హ్యాపీ. టాప్ 3. ఇప్పుడు సడన్ గా ఏ మనిషి అంటే అక్కడ మారలేరు. ఎందుకంటే అసలు బిగ్ బాస్ లోపల ఉన్న ఆ సఫికేషన్ కి ఆ 19 మంది మొహాలతోనే చూడాలి, వాళ్ళ మాటలే వినాలి. అసలు బయట మనిషి రాడు, అసలు మనకి మైండ్ పనిచేయదు. అసలు అక్కడ ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఎప్పుడు బజర్ వస్తుందో తెలియదు, ఎలర్ట్గా ఉండాలి. ఆ టాస్క్ ఆడకపోతే మీరు టాస్క్ ఆడలేదంటే మళ్ళీ నామినేషన్స్ అదే తీస్తారు. ఆ దాంట్లో ఇంతవరకు వచ్చిందంటే గ్రేట్. ఇంకా దానికి ఎవ్రీ వీక్ గేమ్ చేంజ్ చేస్తుంది, ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. అసలు సన్నీకి ఎవిక్షన్ పాస్ రావడం అనేది కూడా కారణం కాజలే. ఇంప్రూవ్ అయింది అనిపించింది కదా, చాలా అయింది. సో మీకు రోజు మొత్తంలో మీరు ఉన్నారు కాబట్టి ఇంట్లో మీకు మోస్ట్ ఫేవరెట్ పాయింట్ ఆఫ్ డే ఏంటి? మార్నింగ్ డాన్స్ పాట అంటే 2 times సాంగ్ అక్కడ మాకు రిపీట్ చేస్తారు. అంటే మనకి ఇక్కడ కొంచెం చూపించేసి గుడ్ మార్నింగ్ బిగ్ బాస్, ఆ గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ కూడా మేము ఉన్నాం కదా, మేము అన్నమా మాకు బిగ్ బాసే కదా, ఒక్కదానికి బిగ్ బాస్ హౌస్ అన్నట్టు, నువ్వు మొత్తం అంతా నీదే అన్నట్టు గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అన్కండిషనల్ ప్రేమ అనేసి అందరూ అంటుంది కదా, సరే నువ్వే అను అని అలాగా డాన్సింగ్ దగ్గర కూడా ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఆ కెమెరా అంతా ఆఫ్ చేసేస్తుంది. సో చూసారు, సరే ఆ అమ్మాయి ఇంకా చెప్పేసింది. ఎందుకంటే ఫస్ట్ నామినేషన్ ఉండే రోజే నేను బిగ్ బాస్ అంటే నాకు చాలా పిచ్చి డ్రీమ్ అంది. అందరూ అన్నారు మాకు బిగ్ బాస్ డ్రీమ్ అన్నారు. కానీ ప్రతిదీ మీకు చెప్పడం మర్చిపోయాను, లోపల స్టఫ్ ఇంతుంది స్టోర్ రూమ్ లో, మీరు అది తీసుకోండి అక్కడ పెట్టండి అన్నారు. పెట్టదు మాకు ప్రతి వీక్ కన్ఫెక్షన్ రూమ్ వెళ్ళిన తర్వాత ఒక లెటర్ వస్తుంటుంది. అన్ని లెటర్స్ ఉన్నాయి, మీరు బయటకు వస్తే చూడండి ఎన్ని వస్తాయో. అసలు ఎందుకంటే అరే గుర్తు స్వీట్ మెమరీస్ సుమ గారు, మీకు తెలియదు. నేను బిగ్ బాస్ సీజన్ 5 లో ఇవన్నీ అంటే చూడండి, ఈ టాస్క్ మళ్ళీ మనం అంటే గుర్తించుకోవాలి కదా. సీజన్స్ 1 కూడా చూస్తే
ఇదంతా ఉంటుంది. అందుకే మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసేది. ఎన్ని తెలుసా చాక్లెట్ కవర్స్ కూడా ఉన్నాయి. శ్వేత బర్త్డే జరిగింది, నేను తెచ్చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది తెలియదు కదా, చాక్లెట్స్ ఏం కరిగిపోవు కదా అని చెప్పి నేను పెట్టా అలా పెట్టింది. పెట్టి తినేసింది ఒకటి. తినేసి కవర్ ఎందుకు కాసేపు పడేసి లేదు మా అమ్మాయి చూపిస్తాను కానీ కవర్ ఫోల్డ్ చేసి నీటికి పెట్టింది. ఇంకా అలాంటివి ఎన్ని ఉన్నాయో నాకు తెలిసినట్టుగైతే టీ షర్ట్ కూడా తీసేసుకుంది అమ్మగారు. అది ఇలా చేసేది. ఈ చిల్లీ పనులు చేసేది. దోశ వేసింది. నాకైతే దోశ అంటే ఇదే మన గోధుమ పిండి అట్టు. కాజల్ నువ్వు పల్చగా వేస్తున్నావు, నాకు ఆకలి వేస్తుంది అంటే ఇంకోటి వేస్తాను మగారు మీకోసం అని 3 వేసింది పల్చగా. మాస్టర్ నాకు ఆకలి వేస్తుంది మాస్టర్, దోశ పల్చగా వేస్తుంది అంటే కొంచెం తిక్కువేయమ్మా అని చెప్పాడు. కానీ పాపం అలానే వేసింది. వంట ఇంప్రూవ్ అయిందా? వంట ఇంప్రూవ్ అయింది. దోశలు నేర్చుకుంది, దోశ తిప్పడం వేసింది. నేనున్నప్పుడు బిర్యానీ నాకు అలా ఏం లేదు, ఇలానే. నేను మధ్యలో నేను అత్తగారు అయిపోయి తన కోడలు అయిపోయింది. నా కొడుకు నటరాజ్ మాస్టర్ చాలా ఆడుకున్నావు లోపల. వంట కొంచెం పికప్ అయింది. స్విమ్మింగ్ అన్నాను. ఎందుకు కాజల్ స్విమ్మింగ్ అంటే ఉమ్మగారు ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ ఎలిమినేషన్ ఉన్నాం కదా, వెళ్ళిపోయామనుకో లోపల ఆడేసుకోవచ్చుగా అని హ్యాపీగా. ఎంట ఫుల్గా ఉంది, ట్యాన్ అవుతావు అంటే హమీద కాజల్ ఇద్దరు స్విమ్మింగ్ ఫుల్గా వాడేసుకున్నారు. ఆ పూలంతా వాడేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అమ్మయ్యా ఒకవేళ నేను బయటకు వెళ్ళిపోతే నేను కూడా బిగ్ బాస్ స్కూల్లో ఆడేసుకున్నాను అని చెప్పేసుకోవడానికి అనమాట. ప్రతి మోజ్ రూమ్ లో ప్రతి దగ్గర అన్నిట్లో ఎంజాయ్ చేసింది. మేమంటే కొన్ని ప్లేసెస్ వదిలేసాం కానీ ప్రతి ప్లేస్ ఎంజాయ్ చేసింది. ఫస్ట్ వీక్ లో వెన్ దే వర్ టాకింగ్ అబౌట్ బిగ్ బాస్ నాకు ఇష్టం అని ఎవరు ఎమోషనల్ అవ్వలేదు కానీ కాజల్ బికేమ్ ఎమోషనల్. నాకు చాలా ఇది డ్రీమ్ అని. అప్పుడు ఎవ్రీబడి రియలైజ్ అసలు నిజంగా ఈ అమ్మాయికి డ్రీమ్ అండ్ షీ వాంట్స్ టు విన్ దిస్ అని. అది అన్న తర్వాతనే అబ్బా వదిలేంట నాయన కాజల్ని, ఏదైనా మాట్లాడింది అనుకో నా డ్రీమ్ అన్నది. ఎందుకు సరే కాజల్ నీ ఇష్టం, ఎక్కడ అనుభవించుకో ఆ రూమ్ కావాలా భోజనం కావాలా తీసుకో, కూర్చుంటావా కూర్చో. అసలు అంటే అది చెప్పకపోతే కనుక ఫస్ట్ వీక్ తెలిసేది కాదు. సో మామూలుగా కంటెస్టెంట్ లాగా వచ్చింది ఆడుతుంది మళ్ళాగే అంత తప్ప అంత ఎంత బిగ్ డ్రీమ్ ఉందన్నది తెలియదు జనాలు. సో తను ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ నా డ్రీమ్ అనేది అని చెప్పి ఏడ్చింది, మాట్లాడుకున్నాం కదా మనం. అది చెప్పిన దగ్గర నుంచి అది కాజల్ కి ప్లస్ అయిందా మైనస్ అయిందా అనుకుంటున్నా. బికాస్ ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నామినేట్ అయింది. వేలెడితే నేను ఊరుకుంటానా? అసలు వెరీ ఫేమస్ అది. అందుకే మళ్ళీ నేను నా నామినేషన్ కూడా అదే రిపీట్ చేశా. కాజల్ నేను డైలాగ్ ఆడుకుంటున్నాను అని మళ్ళీ ఆని మాస్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను చెప్పి ఇదే రిపీట్ చేశా. ఆని మాస్టర్ నా పుట్టలో వేలేస్తే ఊరుకుంటానా అని. కాజల్ దానికి అవింది ఏదంటే అంటది. అది కూడా ఎంత స్వీట్ వాయిస్ అంటే నిజంగా చాలా చాలా అరుస్తుంటే కూడా నాకు అది తెలుసు ఇది తెలుసు ఎంత బాగా మాట్లాడుతుంది, క్లియర్ కట్ గా మాట్లాడుతుంది ఏదైనా. సో పాజిటివే అయిందంటారు. వెరీ నైస్. కానీ డే మొత్తం మార్నింగ్ నైట్ ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి కదా, మిడ్ నైట్ కూడా అప్పుడప్పుడు టాస్క్స్ అవి ఉండొచ్చు కదా. టైర్సం అనిపించలేదా మీకు? ఆడలేదనుకో నెక్స్ట్ సండే 4 o'clock స్టార్ట్ అయినా 10 o'clock స్టార్ట్ అయినా నామినేషన్స్ లో ఉమ్మగారు మీరు ఆడలేదు, కాజల్ మీరు ఆడలేదు అంటే చిన్న సిల్లీ రీజన్స్ కి కాంబినేషన్స్. ఎందుకు ఆ దాంట్లోకి ఆడేస్తే అయిపోద్ది కదా అని చెప్పి వెళ్ళట్టుగా ఉంటారు. సో ఇందాక పాజిటివ్ క్వాలిటీస్ అయితే మాట్లాడుకున్నాం కాజల్ గురించి. బట్ వీఆర్ థింకింగ్ దట్ టాప్ 3 లో కాజల్ ఉంటుంది అండ్ మీరు అంటున్నారు ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయితే అంతకంటే హ్యాపీ ఉంటుందని. సో ఆడియన్స్ కి మీరు మీ సైడ్ నుంచి మీరు చూసిన ప్రకారం వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్, అర్హతలు ఏంటి తనకి ఉన్నవి అని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడమే ఒక క్వాలిటీ. ఓకే, బిగ్ బాస్ అనేది ఒక గేమ్. ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ వీక్ ఎవరు ఎలా మాట్లాడుతున్నారో దానికి రివర్స్ గా మాట్లాడితేనే మనం ఉంటాము అని తెలుసుకోవాలి. కాజల్ ఎలా ఆడుతుందో అలా ఆడుకుంటూ వెళ్తే అదే క్వాలిటీ. అమ్మాయి పెద్ద క్వాలిటీ. ఆ అమ్మాయి మాట ఖచ్చితంగా ఆ అమ్మాయి వచ్చే నోట్లో వచ్చి ప్రతి మాట అమ్మాయి క్వాలిటీ. ఆ మాటతోటే ఆ అమ్మాయి యాజ్ ఎ విన్నర్ గా అవుతుందని నా ఉద్దేశం. టాప్ 3 అంటున్నారు మీరు, మళ్ళీ చెప్తున్నాను ఫీమేల్ విన్నర్ అవ్వాలి అని. నేను మొన్న TV9 ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా, అడిగారు. సో ఈ వీక్స్ ప్రకారం చూస్తూ ఉంటే స్పాంటేనిటీ ఇస్ ద కీ పాయింట్ అని అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఏ వీక్ కి ఆ వీక్ కి ఇంప్రూవ్ అవుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి. సో ఐ థింక్ స్పాంటేనిటీ ఇస్ వన్ థింగ్ దట్ ఇస్ ఫెచింగ్ కాజల్ అని అనుకుంటున్నాను. అండ్ తను సిచ్యువేషన్స్ కి తగ్గట్టు తనని మౌల్డ్ చేసుకుంటుంది కాబట్టి చేయాలి.
చేస్తుంది, బాగా ఆడుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఫీమేల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మనమే సపోర్ట్ చేయాలి యాజ్ ఏ ఫీమేల్స్ గా. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను కాజల్ కి. సెకండ్ టైం పవర్ అక్కడ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా అక్కడ ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడితే ఎంత మాట్లాడితే నేను ఈ వీక్ ఉంటాను అని అన్ని తెలిసిన అమ్మాయి కాజల్. అందుకని కాజల్ వస్తే చాలా సంతోషం. సూపర్. సో మీరు తర్వాత వీక్స్ లో చూస్తుంటారు సన్నీ, మానస్ అండ్ కాజల్ చాలా క్యూట్ ఫ్రెండ్షిప్, చాలా క్యూట్ సిచ్యువేషన్స్ వచ్చాయి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి తెలియడానికి. ఆడియన్స్ ఆర్ ఆల్సో లవింగ్ దట్. మీరేమనుకున్నారు? అదే చూసారు కాబట్టి. అవునవును. హోస్ట్ దగ్గర ఒక కంటెస్టెంట్ నించుని ఇంకో కంటెస్టెంట్ కి స్టాండ్ ఇచ్చి మాట్లాడే గట్స్ అంటే ఈ సీజన్ లో జరిగింది. అది ఓన్లీ త్రూ కాజల్. సో కాజల్ ఎపిసోడ్ అది. నాగార్జున ఎపిసోడ్ ఎవరు ఏమంటారు, కాజల్ ఎపిసోడే. నాకు తెలిసినట్టు సాటర్డే ఫుల్ డే అంతా కాజల్ ఎపిసోడే. అప్పటి నుంచి అందరు లేడీ టైగర్ టైగ్రెస్ అని చెప్పి ఫుల్ మాట్లాడుతున్నారు. మీకు కూడా చిన్న గ్లిచెస్ అయ్యాయి కాజల్ తో, మీరు ఇలా కాజల్ ఫోటో చూపేయడం అదంతా. వాస్ దట్ ట్రూ? వాస్ దట్ ఫ్రమ్ హార్ట్ ఆర్ ఎలా? వై డిడ్ యూ ఫీల్ లైక్ దట్? అక్కడ గేమ్ లో ఆడాలి. నన్ను అలా చింపినా నేను ఏం ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆ టైంకి ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఆ ఎక్స్ప్రెషన్ మనం తీయాలి. అది తీయకుండా ఎలా అంటే ఏంది ఇప్పుడు కాజల్కి ఏం తెలుస్తుంది, ఎలా నమ్ముతుంది కాజల్? ఇప్పుడు ఉమ్మగారు అలా నన్ను హట్ చేశారు కాబట్టి ఉమ్మగారికి మనసు ఎంత బాధ కలిగి ఉంటుందో తెలుస్తుంది. ప్రతి స్మూత్ గా చేస్తే తెలియదు ఎవరికి. సో నా మనసుకి ఆ టైంకి అలా అనిపించింది, నేను చెప్పాను. ఎందుకంటే నామినేషన్స్ ఇప్పుడు కాజల్కి ఒకటి ఉంది, ఎవరైతే నామినేషన్స్ చేస్తారో మళ్ళీ తిరిగి ఆ అమ్మాయికి వేస్తుంది, ఆ అబ్బాయికి వేస్తుంది. సో ఆ అమ్మాయి గేమ్ ప్రకారం చూస్తే అమ్మాయి అలా ఆడుతుంది. సో దాని ప్రకారంగా అలా ఉంది కాబట్టి నేను అలా చెప్పాను. తర్వాత వెంటనే ఆ నెక్స్ట్ మాకు ఇది ఎవ్రీ సాటర్డే అవుతుంది 2 ఎపిసోడ్స్. ఆ నైటే వచ్చింది. ఆ నైటే వచ్చి ఉమ్మగారు అంటే అలా చెప్పినందుకు నేనేం బాధపడట్లేదు, కానీ మన ఇద్దరు కనెక్ట్ అవ్వలేదండి, కలిసి మన ఇద్దరు ఇప్పుడైనా కనెక్ట్ అవుతాం అంటే ఆ నైటే మేము కనెక్ట్ అయ్యాం. ఆ రోజు నైట్ మేము 1 వరకు మాట్లాడుకున్నాము. తర్వాత పడుకుంది. ఆ రోజు మాట్లాడడం చాలా కొంచెం ఎమోషనల్ ఇద్దరం ఫీల్ అయ్యాము. తర్వాత పడుకుంది. చాలా స్పోర్టివ్నెస్ ఉంటేనే అలా తీసుకోగలుగుతాం కదా, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఇస్ అ షో ఆల్సో. అంతో స్పోర్టివ్నెస్ ఉంటే. సో మీరు మళ్ళీ కనెక్ట్ అయ్యారని చెప్తున్నారు. అయిన తర్వాత నుంచి ఈ దోశలు, కోడలు ఇదంతా అయ్యింది. ఆ టాస్క్ నేను అప్పటికి యానీ మాస్టర్ కాజల్ నేను చెప్పేస్తాను, అమ్మగారు మీరు చెప్పేస్తారు, చెప్పకండి కొట్టకండి అనేసింది. బాబు తెలుసు, అర్థమైపోయింది నేను ఏంటనే తెలిసిపోయింది. సో ఆ దాంట్లో నన్ను కాజల్ హెల్ప్ చేసింది. హెల్ప్ అంటే సెన్స్ హోల్డ్ చేయండి, మనం గేమ్ ఆడుతున్నాం కదా, తర్వాత ఇదంతా అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పి అలా చేసింది. కానీ టోటల్ గా అలానే కాజల్ ఇప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉండాలి. మీరు కాజల్ గేమ్ ని పాజిటివ్ గా చూసారు కదా, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ నైస్ పర్సన్ యు ఆర్ ఉమ్మగారు. సో నైస్ టాకింగ్ టు యు. అంటే బోట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు. సో మీ బెస్ట్ మూమెంట్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్ విత్ కాజల్ అండ్ మీ సొంతం మీ కూడా రెండు చెప్పండి. మేము లోపలికి వెళ్ళిన తర్వాత అంటే సెకండ్ వీక్ ఫ్యామిలీస్ ఫొటోస్ అంతా వచ్చేస్తాయి కదా, మా అమ్మాయి ఫోటో వస్తుంది ఉమ్మగారు, మా అమ్మాయి చూడొచ్చు అని చెప్పి అందరూ ఫొటోస్ ఇచ్చాం మేము వరండల్లో. అంటే మీ అమ్మాయికి ఎంత ఏజ్, చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి ఎంత ఏజ్ నాకు తెలిసి, పెద్ద అమ్మాయిని నేను చూసాను షాపింగ్లో ఫార్మాల్లో షాపింగ్ చేసినప్పుడు చూసాను ఇలా. చిన్న అమ్మాయికి 10 years, మా అమ్మాయికి 10 years. అది చాలా చాలా యాక్టివ్. అది అసలు నాకంటే బాగా మాట్లాడేస్తుంది. అసలు ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ అని ఎంత పాత్రలోనే మనం మాట్లాడుకున్నాము, వాష్ చేస్తూ అని అలాగే మాట్లాడుకున్నాము. ఆ నైటే పిల్లల ఫోటో వస్తే బాగుంటుంది, నేను కూడా చూస్తాను మీ అమ్మాయి చిన్న అమ్మాయి తెల్లగా ఉంటుంది కదా అదే అని. ఇవన్నీ బెస్ట్ మూమెంట్సే. ప్రతి మాట అక్కడ. ఎందుకంటే అసలు ఆ బయట అంటే లోపల క్వారంటైన్ నుంచి డైరెక్ట్ గా ఈ హౌస్ కి రావడం ఎంట్రీ మేము. తర్వాత ఎవరి మొహాలు కనిపించవు, వాళ్ళ మొహాలు వాళ్ళే మేము ఫ్రెండ్స్ అనుకుంటాం, వాళ్ళే ఫ్యామిలీ అనుకుంటాం. ఏదైనా అదర్ పర్సన్ వస్తారేమో, ఏదైనా ఫుడ్ కాజల్ ఉమ్మగారు నేను ఫాస్ట్ గా రెడీ అయిపోతానండి. అదే ఇంకోటి ఏంటంటే కాజల్ ఎవరి దగ్గరికి వెళ్తూ తన బెడ్ మీదనే కూర్చుని అక్కడ అద్దం ఉంటుంది మీరు చక్కగా వెళ్ళి ఇది అయిపోయింది అంటది. సెకండ్ వీక్ అయ్యేసరికి ఉమ్మగారు నేను కొంచెం సన్నగా అయినా సన్నగా కొంచెం లూజ్ అయిపోతున్నాయి అన్ని ఇలాంటి చిన్న చిలిపల్లో తెలియకుండానే అన్ని చేసేసింది. బాగా అనిపించింది. ఫస్ట్ డే మీరు కాజల్ ఎలా కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ డే like when you saw or when you knew that she's coming? అంటే తెలుసు కాజల్ వస్తుందని తెలుసు.
లోపలంగానే కాజల ఒకేలా ఉన్నారు అమ్మగారు అంటే ఓ థ్యాంక్ బాగున్నాను అలానే పక్క పక్కనే మంచాలు చాలాసార్లు ఇన్వైట్ చేసింది పడుకోండి అది నాకు ఆ మంచం హార్డ్గా ఉంటుంది నాకు కుదరదు నాకు హ్యాపీగా సింగిల్గా సోఫా చాలా చెప్పి సోఫాలో పడుకుంటాను సోఫా దగ్గరకు వచ్చి మాట్లాడేది రాత్రి మేము కనెక్ట్ అయిన రోజు సోఫాలోనే మా కనెక్షన్ జరిగింది అక్కడే మాట్లాడింది మీరు ఎలా ఉంటారు అంటే మీరు పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారు అది మొత్తం అంతా చెప్పుకొచ్చేలాగా చాలా సచ్చే నైస్ అంటే మీరు అసలుకి ఇంత ఎమోషనల్గా ఉండి మీరు ఇంత అంటే కూల్గా ఆడుతున్నారు నాకు చాలా బాగా నచ్చారు మీరు అది మీకు ఇన్ని వీక్స్ లో కాజల్ వావ్ అనిపించిన ఒక సీన్ ఏదైనా చెప్పండి ఇదే నాగార్జున గారికి ఇచ్చి పడేసింది మా బ్యాటరీస్ టాస్క్ లోనే చాలా బాగా ఆడింది వెళ్దామండి తీసుకుందాం ఖచ్చితంగా మనం ఏమి తక్కువ కాదు కదా మా బ్యాటరీస్ టాస్క్ అయిన తర్వాత దాంట్లోనే 3 గేమ్స్ ఉంటాయి అన్నమాట ఆ 3 గేమ్స్ మేము చాలా బాగా ఆడాము సో మీరు వచ్చేటప్పుడు ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ అందరికి కాజల్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే పర్సనల్ గా నేను వచ్చినప్పుడు మీరు గమనించలేదు తెలియదు కానీ మామూలుగా నేను నటరాజ్ మాస్టర్ అంటే కాజల్ కూడా ఉంది దాంట్లో ముందర సేఫ్ అయిపోయింది ఉమాదేవి గారు మీరు ఎలిమినేటెడ్ నటరాజ్ మాస్టర్ సేఫ్ అన్నప్పుడు అందరూ నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోయి నటరాజ్ మాస్టర్ని అంటే ఓదార్చున్నారు అనమాట మాస్టర్ మీరు ఉన్నారు అని ఎవ్వరు పట్టించుకోలేదు అలా వచ్చి కాజల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికి నేను అన్ని సర్దేసుకున్నాను చిన్న చిన్నవి ఉంటే కనుక ఎందుకంటే నేను కాజలే ఆ వీక్ షేరింగ్ చేసుకునేది బెటర్ నేను కాజల్ అన్నమాట కాజల్ ఏమి ఉంటే కనుక కొంచెం బాత్రూమ్ వాష్రూమ్స్లో కూడా ఏమైనా ఉంటే కనుక కొంచెం ఇచ్చేయమంటే సరే ఉన్నగారు ఆయన మ్యాక్సిమం ఏం లేవు ఉంటే నేను తీసి పెడతాను అని చెప్పాను ఆ బెడ్ దగ్గర నుంచి నా యాపిల్ అక్కడే ఉండిపోయింది తినే కాజల్ అని చెప్పన్నాను ఓకే అండి నేను వచ్చినప్పుడు ఫీల్ అయ్యింది సెకండ్ వీక్ వెళ్ళిపోతున్నారు నేను ఇప్పుడే మీతో కనెక్ట్ అయ్యాను ఉంటే బాగుంటుంది ఉమ్మగారు అంటే బయటకు వచ్చిన తర్వాత మనం పార్టీ చేసుకుంటారు ఫీల్ అవుతుంది ఖచ్చితంగా నాకు మటుకు లోపల నేను బయటకు వచ్చినప్పుడు ప్రియాంక ఎందుకంటే కాజల్ బెడ్ షేరింగ్ సో ప్రియాంక సోలో కాబట్టి ప్రియాంక కాజల్ ప్రియా గారు ముగ్గురు నాకు మటుకు కొంచెం ఫీల్ అయ్యారు అదే ఉమ్మగారు వెళ్ళిపోతున్నారని ఫీల్ అయ్యారు లోపో అంటే ఎంటర్టైన్మెంట్ పోతుంది కాబట్టి అదే అన్నాడు బస్సులో కూడా అసలు పిచ్చిది వెళ్ళిపోయింది కొంచెం గొప్ప తగ్గించుకుంటే బాగుండదేమో నాకు మిస్ అయిపోయిన ఎంటర్టైన్మెంట్ నేను వెళ్ళిపోయాను అందుకే నేను పెట్టుకొచ్చా అన్నాడు అంటే నేనుంటే ఇంకా లోపల ఉండేవాడు సో కాజలే ఆర్జే తీసేయాలి కాజల్ బిగ్ బాస్ కాజల్ సో జనరల్లీ అందరూ స్ట్రాటజీ చాలా మైండ్ పెడుతుంది ఇది అంటున్నారు కానీ ఐ ఆల్సో సీ ఎమోషనల్ క్వశ్చన్స్ తనలో అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు ఫీల్ అవడం కానీ లేకపోతే ఎవరితో ఏదైనా ఇష్యూ అయినప్పుడు మళ్ళీ వెళ్ళి కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడడం కానీ సో ఎమోషనల్ క్వశ్చన్ లో హౌ డు యు వాలిడేట్ కాజల్ మీరు చూసిన దాంట్లో ఎమోషనల్ అమ్మాయి ఎమోషనలే కదా స్ట్రాటజీ అంటారు నేను వాష్రూమ్ కడుగుతున్నాను నేను సింక్ కడుగుతున్నాను వచ్చేసి ఏడ్చేస్తుంది ఏమైంది కాజల్ అంటే పాప గుర్తొస్తుంది మగారు అని ఏడ్చేసింది ఇంకా సెకండ్ వీకే కాజల్ ఇంకా 3 months ఇంకా ఉండాలి ఇక్కడ మన స్ట్రాంగ్ ఉండకపోతే కనుక ఇది చూసిందంటే పాప అక్కడ డల్ అయిపోతుంది ఏడవద్దు అని చెప్పంటే వచ్చేస్తుందని పాప అక్కడే సింగిల్ దగ్గర ఏడ్చింది కూడా నిజంగా వేరే వాళ్ళైతే ఏడ్చి అబ్బా అంటారు ఏడుపు కూడా మొత్తం తీసేస్తే మొత్తం చేసేసుకుని ఏం కాదని వెళ్ళిపోతుంది ధైర్యంగా ఆ స్ట్రాంగ్నెస్ తెచ్చుకోవాలి లేకుంటే మనం అక్కడ చాలా వీక్ అయిపోతాం హ్యాపీగా వెళ్ళిపోతుంది అంతేలే ఇప్పటికైతే గ్రోత్ అయిపోయింది 12th వీక్ కాబట్టి ఇంకా 2 weeks జాగ్రత్తగా చక్కగా ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అలానే ప్రతి వీక్ గేమ్ చేంజ్ చేస్తూ తెలియకూడదు ఎవరికి ఏంటి కాజల్ నెక్స్ట్ వీక్ ఎలా ఆడుతుంది ఇలా ఉంటుందా అమ్మో ఏం మాట్లాడుతుందో తెలీదు అలా ఉంటేనే రైట్ కాజల్కి ఏంటంటే ప్లస్ ప్రతి టాస్క్ చక్కగా పాయింట్స్ తీసి ఎందుకంటే ఆ దేంట్లో మా సెకండ్ వీక్ లోనే ఇంకో టాస్క్ వచ్చింది మాకు క్యాండిల్స్ లైట్స్ పెట్టాలి అగ్గిపుల్లలు లాస్ట్ లాంటి పెట్టాలి అది కూడా నిజంగా ఎంత ఫాస్ట్ గా పెట్టిందంటే చాలా ఫాస్ట్ పెట్టింది నటరాజ్ మాస్టర్ కాజల్ ఇద్దరు పెట్టారు చక్కగా లాస్ట్ లాంటి పెట్టుకుంది ప్రియాంక ఏంటంటే దగ్గర పెట్టింది మేము కొంచెం చెప్పాము అది గాలికి మా గాలి ఇటు వచ్చేసింది వాళ్ళ గాలి అటు లేదు కాబట్టి అలాగే అయిపోయింది మీరైతే ఒక్క పాయింట్ అయితే క్లియర్ చేసేసారు ఈ ఎపిసోడ్ లో దట్ గేమ్ ఇస్ గేమ్ అండ్ బయట ఇస్ బయట అంతే అలా ఆడియన్స్ కూడా చూస్తున్నారు కాబట్టి అర్థమవుతుంది అందరికి గేమ్ ఎంత బాగా ఆడుతుందని చెప్పేసి
అండ్ ఆల్సో మీరు యాజ్ ఫార్ ఎస్ నేను చూసినప్పటి ఐ మీన్ నేను కొంచెం భయపడ్డాను యాక్చువల్లీ ఉమా గారు అంటే కొంచెం హైపర్గా చూసాం కోపంగా చూసాం కదా ఎపిసోడ్లో బయట ఎలా ఉంటారు అని, కానీ అస్సలు దానికి సంబంధం లేకుండా అంత వామ్గా అంటే అంత వామ్గా ఉన్నారు. సచ్ ఎ స్వీట్ హార్ట్ మీరు అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. దిస్ రియలీ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్. నిజంగా, ఎందుకంటే కాజల్ ఫ్యాన్స్ ఉన్నారు, సెపరేట్ గా ఆర్జేస్ ఉన్నారు, ఆ అమ్మాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి అందరు ముందుకు వచ్చి మీకు తెలిసిందే మన యూనియన్ అంటే మన యూనియన్ వరకే వర్తిస్తుంది అంటే అందరు ముందుకు వచ్చి సపోర్ట్ చేసి అమ్మాయి దాంట్లో కాజల్ ఉండాలి అని ఇప్పుడిప్పుడే అమ్మాయి మాట్లాడే అంటే ప్రతి దానికి స్టాండ్ ఉంది కాబట్టి అది ప్లస్ అయిపోతుంది కాజల్కి. ఇంతమంది ముందుకు వచ్చి కాజల్ సపోర్ట్ చేస్తున్నారు. నా దగ్గర నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఇప్పుడు చూడగానే తెలిసిపోతుంది కాజల్ మమ్మీ కాజల్ బాగా ఆడింది అక్కడ చెప్పేసి అది ఉంది కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి అమ్మాయిని సపోర్ట్ చేయడానికి ఇలా వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుని అమ్మాయి గురించి అడగడము అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా అంటే మన ప్రొఫెషనల్లో మన ఒక కో ఆర్టిస్ట్గా అనుకోవచ్చు, లేదంటే కో డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. అలా అలా ముందుకు రావడం కూడా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ దాంట్లో నాకేంటి కాలేజీ తెలుసు నాకేంటి ఇంకా వదిలేసి నాకేంటి నా పడే అని అనుకుంటారు. అవన్నీ పక్కన పెట్టి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా లిప్స్ గా థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ. మీ చాలా పెద్ద హార్ట్. ఇంతకంటే పొగడుకుంటే జనాలకి ఏంటిది అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. Kajal will be the female winner this time. So that was today's episode. RJ Kajal. I hope you guys had a great time watching our episode. And thank you so much. Any thanks చెప్పినా తక్కువ, ఎందుకంటే ఎంత అన్కండిషనల్ లవ్ తన పేజ్లో, తన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ షూర్ ఆల్ దిస్ పాజిటివిటీ విల్ రీచ్ హర్. అండ్ ఆల్సో కీప్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ RJ Kajal. You don't know what's coming up next. Something great అయితే పక్కా రాబోతుంది. సో ప్లీజ్ ఓట్ ఫర్ కాజల్. ఇఫ్ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఒకవేళ ఓటింగ్ ప్రాసెస్ ఇంకా ఆన్ ఉంటే ప్లీజ్ డూ ఓట్ ఫర్ కాజల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ. First need a sponge, and the flavor of the cake we are making today is blueberry flavor. So how to make this sponge ante first we need a premium egg free cake mix, water and oil. I already made this before. You have your sponge ready. You have to cut it into 2 to 3 layers.